హాయ్ అండి, అందరికీ నమస్తే. అప్పుడు బ్లౌజ్ కటింగ్ చేశాను కదా, ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను. ఒక్కసారి చూడండి. ఇవి సేప్ పట్టీలని మీకు ఆల్రెడీ నేను 2 ఇంచెస్ కట్ చేసుకోవాలని చెప్పా కదండి. అంటే లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంటది కాబట్టి లోపల ఈ క్లాత్ ఇలా వేసుకుంటే అయిపోతుందండి. సేప్ పట్టీలు ఆల్రెడీ నేను కుడుతున్నాను. ఒక్కసారి చూడండి. మిషన్ వల్ల చాలా చాలా ఉపయోగాలు కూడా ఉంటాయండి. అవి కూడా ఒక్కసారి మీరు గమనించండి. మిషన్ ఎందుకు నేర్చుకున్నామని చిరాకు పడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చిరాకు పడకుండా మిషన్ వల్ల ఏంటి ఉపయోగాలు అనేది కూడా ఒక్కసారి బాగా థింక్ చేసి ఆలోచించండి. ఎందుకు అనంటే ఒక్క డ్రెస్ కుట్టేయాలి అని అంటే బయటకు వెళ్తే 50 రూపాయలు లేని డ్రెస్ కాదండి. చూసారు, ఇది మాత్రం హ్యాండ్ అండి. చూడండి, హ్యాండ్ ని ఉల్టాయించాలని చెప్పా కదా, ఒకసారి చూడండి. ఇది జాయింటింగ్ చేస్తున్నా, ఒక్కసారి చూడండి. అయితే కష్కలు 2 సమానంగా వచ్చేటట్టుగా చూసుకోండి. పైన రెండుకి మనం ఇట్లా లైనింగ్ కున్ను ఈ మీది క్లాత్ కి చీరలో ఉన్న బ్లౌజ్ కి కష్క అనేది పెట్టుకోవాలండి. అవి 2 సమానంగా చూసుకొని మనం కుట్టేసుకున్నాం అనుకో, మీకు అసలు ఏంటిది అంటే మళ్ళీ చేయికి ఎక్కించేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా కరెక్ట్ గా సెంటర్ పాయింట్ లో ఉంటదండి. ఒక్కసారి చూడండి. ఉల్టాయించిన తర్వాత లైనింగ్ సైడ్ కుట్టు పెట్టాలండి. గుర్తుపెట్టుకోండి, ఇది లైనింగ్ సైడ్ కుట్టు పెట్టాలి. ఇలా ఉల్టాయించిన తర్వాత మీది సైడ్ కాదండి, సైడ్కి వేస్తే ఈ క్లాత్ అనేది ఎక్కువ వస్తుంది. ఏ క్లాత్? మీది క్లాత్. ఒకసారి ఇలా చూడండి క్లారిటీగా. ఇప్పుడు చూసారా? దీని మీదకి వెళ్ళి ఒక్క కుట్టు మనం వేసేసుకున్నాం అనుకో, చూసారు కదా, ఇలా ఇలా కుట్టేసుకున్నాం అనుకో కథం. ఇది జరగదండి. ఇక క్లాత్ అనేది మనకి ఎక్కడికి జరగకుండా చూడండి. ఇప్పుడు ఒకటి కష్క పెట్టా, లైనింగ్ ఒకటి ఉంది, మనం చీరలో ఉన్న క్లాత్ కి కష్కలు అనేది చెప్పాము మీకు. ఇప్పుడు ఒకసారి ఈ 2 కష్కల్ని జాయింట్ చేసి చిన్నగా ఒక కుట్టేయండి ఇక్కడ. అయితే ఇంకోటి ఏంటి అని అంటే, చాలా అంటే నేను మొన్న రీసెంట్ గా చూసిన వీడియోలలో ఏం చేస్తున్నారంటే, ఫెవికిక్ మన గమ్ ఉంటుంది చూసారా, మొగ్గం వర్క్ కి మన స్టోన్స్ పెట్టే గమ్ బాటిల్, ఆ గమ్ పెట్టి వీటికి ఇట్లా అంటే ఇక్కడ 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 చుక్కల్లాగా పెట్టేసి అతక పెట్టేస్తున్నారు. సరే, ఓకే, అది కూడా మంచి పనే. దానికన్నా ఇలా చిన్నగా స్టిచ్ చేసుకుంటే బాగుంటది అని నా ఉదాహరణ. ఎందుకంటే దానికి టైం అనేది చేయడమే కదా. ఇప్పుడు ఇలా వేసి దీన్ని ఇలా వేసి దీనికి కూడా మనం టైం అనేది కేటాయించుడే కదా. అది ఏదో ఒక కుట్టే కదండి, కుట్టు పెట్టేస్తే ఇది గ్రిప్ ఉంటది కదా. గమ్ము కన్నా ఇది గ్రిప్ ఉంటది కదా. నా సలహా అయితే ఇది అండి. వేరే వేరే వాళ్ళ గురించి అని కాదు, నేను చెప్తున్న సలహా మాత్రం ఇది. ఒకసారి చూడండి. నేనైతే ఇలానే కుడతాను ఖచ్చితంగా. కాదు అనుకుంటే ఇంకొక వ్యక్తినన్నా ఏర్పాటు చేసుకొని ఇలా జయంతి చేపించుకుంటా. వాళ్ళకు కూడా మనీ ఇస్తానండి. మనీ ఇచ్చి ఇలా జయంతి చేయించుకుంటా. కానీ అలా ఫెవిక్విక్ అయితే నేనైతే పెట్టలేదు ఇంతవరకు. ఏమో పెట్టే టైం వస్తే ఇట్లా చెప్పలేను. ఇప్పటికైతే ఇంకా పెట్టలేదు. అంటే పెట్టడానికైనా ఒక టైం అనేది కావాలి కదా. అదేదో ఇలానే మిషన్ మీద చేస్తే బాగుంటది కదా అని నా ఆలోచన. అంటే ఎవరిని కించపరిచినట్టు కాదండి, నేను చెప్తున్నాను. ఇలా చేతులు 2 మనం ఫస్ట్ రెడీ చేసుకోవాలి. ఏ పార్ట్ ఆ పార్టులు అన్ని రెడీ చేసుకున్నాక తర్వాత మనం జాయింటింగ్ చేసుకుంటే బాగుంటది. నా ఉద్దేశం అయితే అది. నేను ఖచ్చితంగా ఏ పార్ట్ ఆ పార్ట్ జాయింట్ చేసుకుంటూనే ఉంటా. చూసారు కదా, 2 హ్యాండ్స్ ఇప్పుడు అయిపోతున్నాయండి. సేప్ పట్టీలు రెడీ చేశాను, 2 హ్యాండ్స్ రెడీ చేశాను. ఈ బ్యాక్ ఫ్రంట్ కూడా రెడీ చేస్తాను. చూడండి ఒకసారి. మీకు ఇలాగనే ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా, దీని గురించి తెలుసుకోవాలనుకున్నా, మాకు ఇంకా అర్థం కాలేదు ఒకసారి క్లారిటీగా చెప్పండి అని అనుకున్నా కూడా మీరు నా నెంబరు అందులో ఉంటదండి నా ఛానల్లో. నాకు ఖచ్చితంగా ఫోన్ చేసి మీరు అడగవచ్చు. దేని గురించి అయినా అడగవచ్చు అండి. కంప్యూటర్స్ కూడా నాకు 2 మిషన్స్ ఉన్నాయి. అవి కూడా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు వీడియోస్ లో. ఆల్రెడీ మిషన్స్ తీసుకుంటాం అన్నోళ్ళకు కూడా నేను నా వంతు సహాయం కూడా నేను చేస్తున్నానండి. ఆల్రెడీ ఇవాళ
తిరుపతి అవతల ఏదో ఊరండి, ఊరి పేరు అంతా నాకు క్లారిటీగా తెలియదు. వాళ్ళకు మిషన్ ఇవాళ దిగింది. వాళ్ళు నాకు అక్క అంటే థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టి వాళ్ళు మిషన్ వచ్చింది, ఫిట్టింగ్ అయింది. ఆ వీడియో కూడా అంటే ఫోటో పెట్టారు. వీడియో ఏంది అని అంటే రేపు పూజ అయినాక వీడియో పెడతారు. ఆ వీడియో కూడా మీకు నేను సెండ్ చేస్తానండి. చాలా మంది మిషన్స్ కోసం కూడా నన్ను అడుగుతున్నారు. ఓకే అమ్మ, అంటే నేను నడిపే మిషన్స్ మాత్రం త్రిబులార్ అండి. వేరే వాటి గురించి చెప్పమంటే మనం ఎలా చెప్తాం, చెప్పలేం కదా. నేను తీసుకున్న మిషన్స్ గురించి అయితే నాకు అవగాహన ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తాను. ఇది బ్యాక్ అండి, ఇలా బ్యాక్ గల్ల చుట్టూ కుట్టేసుకుంటున్నా, అంటే జరగకుండా ఉండడం కోసం నేనైతే ఇలా కుట్టేసుకుంటున్నాను. చూసారు కదా, ఇది గల్ల చుట్టూ ఇలా కుట్టేసుకున్నానండి. ఇలా కుట్టేసుకున్నాక తర్వాత ఏం చేయాలంటే కింద కుట్టు చాలా మంది ఏంటంటే బట్ట జరగకుండా వేసుకోవాలండి. కొంచెం కొత్తగా ట్రైనింగ్, కొత్తగా మాకు అంటే రాదు కదా అన్న వాళ్ళు మాత్రం చుట్టూ కుట్టేసుకోండి. దీన్ని చుట్టూ ఇలా అని కుట్టేసుకోండి. నేనేంటంటే నాకు అంత ఇక ప్రాబ్లం అనేది మేము ఫేస్ చేయలేం కదా. ఇక మేము ఇలా కథం పట్టేసేసి నేను ఇలా కింద నడుం కాడ 2 పీటులు ఉంటాయండి. మనకు బ్యాక్ సైడ్ నడుం కాడ 2 ఫిల్టులు వేస్తా. అయితే ఫిల్టులు కూడా ఏంటి అని అంటే అందరూ కుట్లు అంతా మొత్తం జాయింట్ చేసి పెట్టుకుంటే బాగుంటది. కానీ ఏంటంటే ఇప్పుడు టైం మాకు ఎందుకు, మేము టైం వేస్ట్ చేయలేం కదా అన్నట్టుగా నేను ఇలా బట్ట జరుపుకునేసి ఇలా 2 ఫిల్టులు మాత్రం పెట్టుకున్నానండి. చూసారు కదా. ఇప్పుడు ఇక నాకు ఇది జరుగుమన్నా ఎక్కడికి జరగదండి. చూడండి ఒకసారి, అసలు ఏం గింత కూడా జరగదు. చూసారు కదా. ఇప్పుడు దీనికి నడుం పట్టి అనేది వేస్తా. నడుం పట్టి కట్ చేసాను. ఒక్క నిమిషం అండి, నడుం పట్టి ఎక్కడో పెట్టాను, దొరకట్లేదు. ఒక్కసారి చూడండి, నడుం పట్టికి క్లాత్ అసలు మిస్ అయింది ఎక్కడో. అవసరం లేదనుకోండి, అంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు. ఎవరికన్నా ఓపిక ఉంటే నడుం పట్టికి పైపింగ్ కూడా వేయొచ్చండి. ఇక అది పైపింగ్ ఏంది అని అంటే స్టిప్గా ఉండదు, మెయిన్ అది స్టిప్గా ఉండదు. అంటే వెనక ఇట్లా లొట్టలాగా లేచినట్టు కనబడుతుంది నా ఉద్దేశం అండి. నేను మాత్రం ఇట్లా క్లాత్ తీసుకొని నడుం పట్టి రెడీ చేసుకుంటాను. నేను మాత్రం ఇలా క్లాత్ తీసుకొని మాత్రమే నడుం పట్టి అనేది ఖచ్చితంగా రెడీ చేసుకుంటానండి. ఒకసారి చూడండి నడుం పట్టికి కూడా. చూసారు కదా, ఇది నడుం పట్టి అండి. ఇది వేసుకుంటే ఏంది అని అంటే వెనకాల గ్రిప్ అనేది ఉంటదండి ఈ పట్టి వేయడం వలన. పైపింగ్ వేసామనుకో ఖచ్చితంగా ఇక్కడ చాలా మందిని మీరు గమనించండి, పైపింగ్ వేస్తే గిన్నె లొట్ట లేస్తుంది. ఒకసారి మీరు గమనించండి. అంటే వాళ్ళు వేయమంటే మనం వేసేయడమే, మనం వేయము అది ఇదని సమాధానం చెప్పేది ఏం లేదు. కానీ నేను మీకు చెప్తున్నా, ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్ అనేటివి ఉంటాయి మిషన్ కుట్టే దాంట్లో చిన్న చిన్న ట్రిప్స్ అనేటివి ఉంటాయి. చూసారు కదా. ఇట్లా ప్లేట్స్ మనం వీపుకు 2 ప్లేట్స్ అని చెప్పాయి కదా, ప్లేట్స్ వేసుకున్న కాడ ఇలా టచ్ పెట్టుకొని ఇలా నడుం పట్టి వేసుకుంటే దీనికి గ్రిప్ ఎక్కువ ఉంటుందండి. చూడండి, మళ్ళీ సేమ్ మనం హ్యాండ్ ఎట్లా ఉల్టాయించినామో నడుం కాడ కూడా దీన్ని లైనింగ్ మీదనే కుట్టేయాలండి. లైనింగ్ ను దాటి ఇటు బయట దానికి కుట్టేసుకున్నారనుకో అక్కడ గలీజ్ గా కనబడుతుంది. ఇట్లా లైనింగ్ మీద మాత్రమే కుట్టేయండి. చూసారా, దీన్ని ఇట్లా మలిచేసి ఒక దొడ్డు కుట్ట అనేది పెట్టేసుకోవచ్చు అండి. కానీ మేము ఏంటంటే ఇక మాకు పంపకం చేస్తాం కాబట్టి మేము పెట్టట్లేదు, మీరు పెట్టుకోండి. ఓకేనా. బ్యాక్ కూడా అయిపోయింది. చూసారు కదా, హ్యాండ్స్ అయిపోయినాయి, బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసి ఫ్రంట్ భాగం అండి.
చూసారు, నడుం పట్టి కోసం వెతుకులాడడం ఫ్రంట్ భాగంలో ఉంది. దాన్ని ఏం చేయలేం కదా ఇప్పుడు. అది అన్ని ఫస్ట్ రెడీ చేసుకోవచ్చండి, కానీ ఏంటి అంటే అట్లా రెడీ చేసుకుంటే ఎక్కడ ఏ పీసు తక్కువ పడుతుంది అన్నది మనకు క్లారిటీ ఉండదు. కాబట్టి అలా రెడీ చేసుకోకుండా ఇగో నేనైతే ఇలా రెడీ చేసుకుంటాను. ఇది మాత్రం సీదా వేయండి కుట్టును. చూసారు కదా, మనకు ఫ్రంట్ భాగానికి మీకు చిన్నగా అతుకులు కూడా పడతాయి అని అప్పుడు మీకు చెప్పా వీడియోలో. ఇవి ఇక్కడ పడుతున్నాయి. ఒక్కసారి దీన్ని చూడండి నేను ఎలా వస్తున్నాను. జెయింటింగ్ మాత్రం చేస్తున్నానండి ఫ్రంట్ పార్ట్, ఎందుకంటే జరుగుతుంది, జరిగి బుగ్గ అనేది వస్తుంది. ఖచ్చితంగా ఇలా చేయి పెట్టండి. ఇలా చేయి పెట్టి వేసుకున్నారనుకో లోపల మనకు అంటే ఉబ్బు అంటే బుగ్గలాగా రాకుండా, రెండు కలుపుతున్నాం కాబట్టి బుగ్గలాగా రాకుండా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ రెండు ముక్కలు మనం పీసులు జాయింట్ చేయాలండి. ఒక్కసారి చూడండి, జాయింట్ చేస్తున్నా. ఇంకా నన్ను అది మొగ్గం కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేయడం కూడా వీడియో తీయరా అమ్మా అని అడుగుతున్నారు చాలా మంది. అక్క అంటున్నారు చాలా మంది, నిన్ను చూస్తే మాకు ఒక అమ్మలాగా అనిపిస్తున్నావమ్మా, మాకు ఒక గురువులాగా నువ్వు తెలియని విషయాలు మాకు తెలియజెప్తున్నావమ్మా అని చాలా మంది ఎమోషనల్ కూడా అవుతున్నారండి. అలాంటిది ఏం లేదు, ఎవరు ఎలా పిలిచినా నేనైతే పలికే విధంగానే పలుకుతాను. వాళ్ళు చూడండి, ఒకసారి అప్పులు వేసుకున్నాక తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఇలా జాయింట్ చేసుకోండి. ఇలా కట్ చేయండి. చూసారు కదా షేప్ అనేది, ఓకేనా. ఇంకా ఫ్రంట్ మనం అంతా జాయింట్ చేసిన తర్వాత మాత్రం మళ్ళీ కట్ చేయాల్సి వస్తుందండి. అది కూడా మీకు చూపిస్తా ఎలా కట్ చేయడం అనేది. ఎందుకంటే ఈమె ముందు కొంచెం నెక్ ఎక్కువ డీప్ గా బ్రాడ్ గా ఉండాలి, బ్యాక్ కూడా బ్రాడ్ గా ఉండాలని చెప్పారు. అది కూడా మీకు చూపిస్తానండి. నేను కుట్టేసిన తర్వాత మళ్ళీ చూసుకుంటా, అంటే వాళ్ళు బ్రాడ్ అన్నారు కదా, మనం పెట్టిన దానికంటే ఇది కరెక్ట్గా ఉన్నదా, కరెక్ట్గా ఉంటే ఏం చేయాలి, ఖచ్చితంగా ఒక ½ ఇంచ్ అన్నా మళ్ళీ నెక్కులు మనం తీసేయాలి. ఎందుకంటే వాళ్ళు బ్రాడ్గా మనల్ని అడిగింది కాబట్టి. సరే, ఫ్రంట్ పార్ట్ లో దానికి ఒక్కదానికే అతుకుపడ్డదండి, దీనికి అతుకుపడలే, ఓన్లీ దీనికి లైనింగే పడుతుంది. ఇది కూడా గమనించండి. అన్ని గమనించుకోవాలి కదా, ఏంటిది అని అలా అని ఇలా అని కాదు, అన్ని గమనించుకొనే మనం ఏ స్టెప్ అయినా ముందేయాలండి. మీకు ఆల్రెడీ ఇవన్నీ నేను చెప్తూనే ఉన్నాను. లైనింగ్ తీసుకోవడానికి కింద లైనింగ్ తీసుకోవద్దు, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. చూసారు కదా, ఈ లైనింగ్ కింద పడ్డది, తీసాను. చూసారు కదా, ఇప్పుడు దీనికి మనకు అవసరమే లేకుంటే మీది పార్ట్కు ఇప్పుడు కొంచెం ఉల్టాయించి చూసారా, మీటర్ లైనింగ్ తెస్తే ఎందుకు లైనింగ్ సరిపోదా, మీటర్ సరిపోదా, మీటర్ సరిపోదా అని 100 క్వశ్చన్స్ వేస్తారు. మేము బక్కగున్నాం, మేము లావగలేము, మీ మీటర్ సరిపోదా అని అడుగుతారు కదండి. చూసారు కదా, ఎక్కడన్నా గిద్ద పీస్ అనేది మిగిలిందండి. ఇప్పుడు నెక్ కావాలి ఇంకా మనకి.
చూసారా 2 పార్ట్స్ రెడీ అయిపోయినాయి. ఫ్రంట్ పార్ట్ ఓకే ఇక్కడ ఉంది చూడండి. 2 పార్ట్స్ అనేది తీశాను. ఇప్పుడు నేను చెప్పా కదా మీకు, ఆమెకి బ్రాడ్గా గల్ల కావాలట. మరి మనం తీసింది తక్కువ చూడండి. మీకు నేను డ్రాయింగ్ వేసిన దానికంటే తక్కువ ఉంది ఇక్కడ, మార్కింగ్ అనేది చూసుకోండి. ఇప్పుడు మనం ఆమెకి బ్రాడ్గా కావాలి అన్నది కాబట్టి ఇలా చూసారా, ఇంత తీసా బ్రాడ్గా. ఇది కూడా గమనించుకోండి. మీరు కుట్టక ముందు మాత్రం తీయకండి, కుట్టినాకనే తీసుకోండి. షోల్డర్స్ కూడా ఆమె తక్కువ అడిగిందండి. అది షోల్డర్స్ మీకు చెయ్యి ఎక్కించేటప్పుడు నేను చెప్తాను షోల్డర్ అనేది కూడా. ఓకేనా? ఇప్పుడు మనం ప్లేట్స్ వేస్తున్నాం చూడండి ఒకసారి. మీకు ప్లేట్స్ కదా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. దీంట్లో సెంటర్ లో ఆఫ్ తీసుకోండి. చూసారా, షోల్డర్ కి సెంటర్ చూడండి, ఇక్కడ సెంటర్ చూడండి. కానీ సెంటర్ ని మనం ఇలా క్రాస్ గా తీసుకోవాలండి, అది మాత్రం మర్చిపోకండి. క్రాస్ గా తీసుకోవాలి. చూసారా, అంటే మీకు అప్పుడు చెప్పా నిబ్బు పెద్దగా చిన్నగా అనేది ఒకటి చెప్పా. నిబ్బు పెద్దగా ఉన్న వాళ్ళకి ఇక్కడ చూడండి 1 ఇంచు, ఇక్కడ చూడండి 1 ఇంచు బట్ట, మీకు ఏళ్ళతోనే చెప్పా ఇంచు బట్ట. ఇక్కడికి వచ్చేసి 2.5. ఇది చూడండి ఇక్కడ ఇంచు, ఇక్కడికి వచ్చేసి 2.5. ఇంకా కొంచెం అంటే నిబ్బు పెద్దగా చిన్నగా అని ఉంటదండి. దాని గురించి మీరు నవ్వుకోవాల్సిన పనేం ఉండదు. బ్రాడ్గా అంటే పెద్దగా ఉన్న వాళ్ళకి ఇంకా ఈ సైజ్ అనేది 1.5 పెట్టి 3 ఇంచులు పొడవు పెట్టచ్చు అండి. ఇది అనేది 1.5 పెట్టేసి ఇది అనేది 3 ఇంచులు పెట్టుకోండి నిబ్బు పెద్దగా ఉన్న వాళ్ళకి. నిబ్బు నార్మల్ గా ఉన్న వాళ్ళకైతే ఇది ఇంతేనండి. ఇంకా నార్మల్ గా ఉన్న వాళ్ళకైతే కింద అసలు ఎంత అంటే 1/2 ఇంచు కూడా తీసుకోకండి, ఎందుకంటే లేని వాళ్ళకి అది పట్టదు. మళ్ళీ మీకు బాగా ప్రాబ్లమ్స్ అవుతాయి. అంటే బ్లౌజ్ ఓకే సెట్ అవుతుంది, కానీ లూజ్ ఎంత వేసుకున్నా లూజ్ గానే ఉంటది బ్లౌజ్. సెట్టింగ్ అనేది కాదు వాళ్ళకి. బక్క ఉన్న వాళ్ళకి మాత్రం చూసి ఆపి వేసుకోండి, అది మాత్రం. ఈ ఒక్కసారి చూడండి వచ్చేసిందా ఇలా. ఇప్పుడు మనం తీసుకున్న సేప్ పట్టీని చూడండి ఒకసారి. ఇప్పుడు మనం తీసుకున్న సేప్ పట్టీని ఒకసారి చూడండి. ఇలా ఎక్కించేటప్పుడు ఇక్కడ మనం ప్లేట్ అనేది వేసుకున్నాం కింద, చూసారు కదా. ఈ ప్లేట్ను కొంచెం ఇలా లోపలికి మలవండి. ఇలా మలిచి మీరు సేప్ పట్టి అనేది ఎక్కించుకోండి. క్లాత్ మాత్రం ఎక్కువ తీసుకోవాలండి, ఎందుకంటే పిక్లకుంటా ఉంటది. క్లాత్ ఎక్కువ పెట్టడం వలన బ్లౌజ్ పిక్లకుంటా ఉంటది. ఇప్పుడు ఒకసారి ఇలా చూడండి, చూసారా. దీని మీద అణిగినట్టుగా ఒక కుట్టు అండి. ఆ కుట్టు కూడా ఇది పైకి రావాలండి, అది కూడా చెప్తున్నా. ఇది అనేది పైకి రావాలి అంటే మీదికి వెళ్ళిపోవాలి. ఒకసారి వేసినాక చూపిస్తా. చూసారా, ఇది మీదికి రావాలి. ఇలా మీదికి వెళ్ళిపోతే మీకు బ్లౌజ్ అనేది చక్కగా కూర్చుంటదండి. ఇంకో సేప్ పట్టి కూడా చూడండి. దీంట్లో కూడా సేప్ పట్టీలలో కూడా అండి ఉక్సు పట్టి కాజా పట్టి వేసే కాడ కూడా ప్లేట్ అనేది 2 సమానంగా వేసుకుంటే కాజా పట్టి ఎక్స్ట్రా ఉంటది కాబట్టి మీకు ఈ వేసే నిబ్బ అనేది అటు సైడ్కి వెళ్ళిపోతుందండి. అంటే కరెక్ట్ అంటే ఎట్లా అంటే సైడ్కి వెళ్ళిపోతుంది, బాగా సైడ్కి వెళ్ళిపోతుంది, కూర్చోదు సరిగా, నిబ్బు కూర్చోదండి. చూసారు కదా, సేమ్ యాజ్ ఫీజు దీనికి ఎట్లా సేప్ పట్టి మనం వేసేదామో దీనికి కూడా సేమ్ అట్లనే సేప్ పట్టి అనేది వేయాలి. చూడండి నేను ఎలా వేస్తున్నాను. చూసారు కదా, మిషన్ వల్లనైతే లాభాలే తప్ప నష్టాలు అయితే ఉండేయండి. ఎవరి వృత్తి వాళ్ళది, ఎవరి కథ వాళ్ళది. వాళ్ళని చులకన చేసి మాత్రం మాట్లాడకండి. ఈ పని కూడా కష్టపడితేనే అవుతుంది, కూర్చుంటే మాత్రం ఎవరు డబ్బులు ఇవ్వరండి.
కూర్చుంటేనే కాదు, కుదరకుండా కూడా ఇవ్వరండి. కుదరలే జాకెట్ అని తీసుకొచ్చి మీరేసిపోతారు మరీగా. అది కూడా ఆలోచించుర్రి. బ్లౌజు మొత్తం ఇప్పి కుప్ప పెట్టైనా కూడా మళ్ళా బ్లౌజు సెట్ చేసే అంత టాలెంట్ అనేది బ్లౌజ్ ఉన్నదండి, లేదని కాదు. ఇక దాని గురించి కూడా చాలా మంది చాలా విధాలుగా అంటూనే ఉంటారు. చూసారు కదా, రెండు ముందు పాటలు కూడా రెడీ అయినాయండి. ఇప్పుడు ఈమెకి చూడండి ఉక్సు పట్టి కాజా పట్టి అనేది వేస్తున్నాను. ఇటు సైడ్ ఉంది కాజా పట్టి, ఈ సైడ్ అండి. ఒకసారి చూడండి నేను కాజా పట్టిని ఎలా రెడీ చేస్తున్నాను. చూసారు కదా, ఇది కాజా పట్టి అండి. చూసారు కదా, కాజా పట్టి వేస్తున్నాను. చూడండి ఇప్పుడు కాజపట్టి అయిపోయింది కదా, ఉక్సు పట్టి రెడీ చేస్తున్నాను. ఉక్సు పట్టికి క్లాత్ ఇలా తీసుకొని జాయింట్ చేయండి. అయితే దీని మీదకి వెళ్ళి మళ్ళీ కుట్టేయాలండి. ఎలా అన్నది కూడా మీకు ఆల్రెడీ ఇప్పుడు 2 వీడియోస్లలో నేను చూపించాను. మనం వెనకాల నడుం పట్టి కాడ అండ్ చేతులకి రెండింటికి ఎలా వేసుకుంటున్నామో దీనికి కూడా సేమ్ అలానే వేయండి. కానీ కాజా పట్టికి ఎక్స్ట్రా క్లాత్ అని చెప్పాను, ఉక్సు పట్టికి మాత్రం ఎక్స్ట్రా క్లాతే కానీ లోపలికి వెళ్ళిపోతుందండి. ఒకసారి మీకు మళ్ళీ దీని గురించి క్లారిటీ ఇస్తాను. మిషనే ఉండాల్సిన అవసరం లేదండి. మిషనే ఉండాలి నేర్చుకోవడానికి అనుకోకండి. మీకు రావాలంటే సూదిలో దారం పెట్టి కూడా మనం ట్రై చేసుకోవచ్చు. ఇక చూడండి కాజా పట్టికి ఎక్స్ట్రా అని చెప్పాను, ఉక్సు పట్టికి లోపలికి మలవడం. చూసారు కదా, కంప్లీట్. ఏం సగానికి సగం అంతా అయిపోయింది. ఏమైంది మీకు చూడండి హ్యాండ్స్ ఇవి. ఇక నడుం పట్టి అండి, ఇది నడుము మన వీపు భాగం, ఇది బ్యాక్. ఇప్పుడు దీనికి మన ముందు పాటలను రెండింటిని జాయింట్ చేయాలండి. ఒకసారి చూసుకోండి, ఇక్కడ కూడా చూసుకోవాలి. చాలా మంది ఇక్కడ ఎగుడు దిగుడు అనేది వస్తుంది. రాకుండా ఉండడం కోసం మనం చెయ్యి ఎక్కించుకుంటప్పుడు మాత్రం ఈ ప్లాన్ చేసుకోవాలండి. ఆల్రెడీ నాకు ఇంత ఎక్కువ వచ్చింది. ఒకసారి చూడండి ఇంత ఎక్కువ వచ్చింది. దీన్ని నేను ఏం చేస్తానంటే హ్యాండ్ ఎక్కించుకుంటప్పుడు ఇక్కడ ఒత్తుకుంటా. అంటే మీకు అదేంటి అనేది నేను చూపిస్తాను. నేను ఇలా ఒత్తడం చేయడం అంటే మీకు అర్థం కాదు. ఒకసారి చూడండి, షోల్డర్స్ రెండు కలిపేసి రెండు భుజాలు జాయింట్ చేస్తున్నానండి. అంటే డబల్ కుట్లు వేసుకోవాలండి, లేకుంటే పీకులుతుంది. క్లాత్ కూడా ఇంత ఎక్కువ ఉంచుకోవాలండి. మామూలుగా జాయింట్ చేసినట్టు చేయనట్టు కాదండి, ఇంత క్లాత్ ఉండాలి ఖచ్చితంగా. పిక్లకుంటా ఉంటది. పిక్లడం ముందు ఏంటి అంటే జాకెట్ అనేది పిక్లొద్దండి, అది మాత్రం నేను క్లారిటీగా చెప్పేది. ఇక చూడండి గల్ల పీస్ అనేది ఇట్లా క్రాస్ ముక్కలు చూసారా, ఎన్ని చిన్న చిన్న ముక్కల్ని ఇట్లా తీసుకొని ఇలా జాయింట్ చేయండి. ఇలా జాయింట్ చేసుకోండి. గల్ల వేస్తున్నా, ఒక్కసారి చూడండి గల్ల పీస్ అనేది. క్రాస్ ముక్కలు కాబట్టి మీరు ఎట్లా అనుకుంటే అట్లా తిరుగుతుందండి క్లాత్ మాత్రం. చూస్తున్నారా, గల్ల పీస్ అనేది మనం ఎట్లా తిరుగుతే అట్లనే తిరుగుతుందండి.
క్రాస్ పీసులు. చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనం కొంచెం కూరలాగా ఉల్టాయించాలండి. ఇలా చూడండి ఒక్కసారి, సరిపడా అంత తీసుకోండి. ఇలా చిన్నగా సన్నగా తీయడం కంటే లావుగా తీస్తే బాగుంటది అని నా ఉద్దేశం. కానీ అంటే ఒకరి టేస్ట్ ఒకరికి నచ్చాలన్న రూల్ ఏం లేదు, ఎవరికి నచ్చింది వాళ్ళు. కొంతమంది లావుగా తీయడం ఇష్టం, కొంతమందికి సన్నగా తీయడం ఇష్టం. నేను మిడిల్ గా తీస్తాను. ఒక్కసారి చూడండి. ఫాస్ట్ గా కుట్టలేమండి, అది కూడా చెప్తున్నాను మీకు. ఇంత ఓపికతోటి నేను ఇంత టైం తీసుకొని మీకు చెప్తున్నానంటే దీని గురించి ఎంతమంది నన్ను అడుగుంటారో మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా. మరి నాకు పాపం వాళ్ళు ఫోన్ చేసి అడిగారు. క్లాసెస్ లాగా అంటే క్లాసెస్ లాగా నేను చెప్పలేనమ్మా, ఎందుకంటే నాకు క్లాసెస్ లాగా అంటే టైం సరిపోదు. మళ్ళీ వీడియో సపోర్ట్ చేయాలంటే నాకు తీసే వాళ్ళు ఎవరు ఉండరు. నేను ఇప్పుడిప్పుడే కాబట్టి నాకు అంత దీని గురించి అవగాహన అనేది తక్కువ. అంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేసి ఒక 4 months మాత్రమే అవుతుంది. అయినా మీ అందరి ఆదర అభిమానాలతో అయితే నేను ముందంచుకే వెళ్తున్నాను. ఇంకా మీరందరూ ఇలా నా వీడియోస్ చూసుకుంటూ నన్ను ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తారని మాత్రం నేను అందరినీ అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను కూడా. ఎవరికి ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా ఖచ్చితంగా నా ఛానల్కి నెంబర్ అనేది ఉందండి, మీరు కాల్ చేసి నన్ను అడగవచ్చు. మీకు ఏ ప్రాబ్లం, కుట్టుడైనా కంప్యూటర్ వర్క్ అయినా కూడా దేని గురించి అయినా మీరు నన్ను అడగవచ్చండి, ఎవరైనా కానీ. ఆల్రెడీ ఇంతకు ముందే నా కోదాడ నుంచి కూడా ఫోన్ చేశారు, అమ్మ అని. అమ్మ ఇన్వర్టర్ ఖచ్చితం అట కదా అమ్మ అంటే, అవునమ్మా వర్క్ మిషన్లకు ఖచ్చితంగా ఇన్వర్టర్ మాత్రం పక్కా తీసుకోవాలని చెప్పాను. చూసారు కదా, వేసేసానండి. గల్లపట్టి కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం లేదండి, చిన్నగా మన హ్యాండ్స్ మాత్రమే, ఈ ఒక హ్యాండ్స్ ఎక్కిచ్చేసుకున్నాం అనుకో. మీకు నేను ఒకటి చెప్పా, మన చేతులే ఇంచులు అని, 1, 2, 3 ఇంచులు అని చెప్పా. ఈమెకేంది గల్ల మాత్రం ఇడిచిపెట్టండి, ఇది ఎందుకంటే హోల్డింగ్. ఆమె ఖచ్చితంగా 2.5 ఇంచులే షోల్డర్ చెప్పిందండి నాకు. 2.5 ఇంచులు షోల్డర్ చెప్పింది. నేను 2.5 ఇంచుల కంటే కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను, ఎందుకంటే మనకి కుట్టుళ్ళకి పోవాలి. నేను చెప్తున్నా, ఎందుకు ఇంత క్లాస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు మీరు అని క్వశ్చన్ నన్ను వేస్తారని కూడా చెప్పా. ఎందుకు తీసుకుంటున్నా అంటే, ఇది క్లాత్ పిక్కులుతుంది, అంటే పికిలి మొత్తం బయటకు వస్తుంది. అలా మనం కుట్టిన దానికి పాపం వాళ్ళు వేసుకోవడం అంటే క్లాత్ ఎక్కువ ఉంటేనే కదా పికిలినా కూడా రాకుంటుంటది. ఇది ఎక్స్ట్రా క్లాత్ అండి, ఇంత ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది. చూసారా, షోల్డర్ మాత్రం 2.5 పెట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ ఎక్కిస్తా, ఒక్కసారి చూడండి. అయితే లోతు తీయలేదు కదా అక్క మీరు అని మీరు డౌట్ రావచ్చు. ఓకే, లోతు తీయాలి ఖచ్చితంగా, తీయొద్దనా. కానీ నేనేం చేస్తా అంటే, చూడండి సెంటర్ లో కష్క ఇక్కడ షోల్డర్ మీద పెట్టాను, ఇవి ఇక్కడ కూర్చోబెట్టిన దాన్ని, అంటే షోల్డర్ మీద కూర్చోబెట్టిన. ఒక్కసారి చూడండి. ఇప్పుడు మీ డౌట్ క్లారిటీ చేస్తున్నా చూడండి. నేను చంక లోతు ఎందుకు తీయ అంటే ఇలా ఒత్తుకుంటా, ఒక్క నిమిషం చూడండి. చూసారా, అంటే ఒత్తుకోవడం అంటే ఎక్స్ట్రా పడతా క్లాత్ అనేది నేను ఎక్స్ట్రా పట్టుకుంటా. ఒక్కసారి చూడండి, మనకి ఇక్కడ కూడా నీకు అప్పుడు చూపించిన కాడ ఎక్కువ వచ్చింది క్లాత్, అందుకని నేను కట్ చేయకుండా. కట్ చేయడం వల్ల నచ్చేది ఏంటి అని అంటే, క్లాత్ అనేది పిక్కులుతుంది. మీకు చెప్పేది నేను ఇప్పుడే, ఇది లోతొత్తేసా. చూసారా, కొంచెం క్లాత్ చూడండి ఎంత ఎక్కువ పెట్టానో, పిక్కులకుండా ఉండడం కోసం ఇలా చేస్తా. ఓవర్లాక్ మిషన్ తీసుకొని ఇప్పుడు మనం ఓవర్లాక్లో అయితే వేయలేం కదా, అందుకని ఇలా చేస్తా నేను. ఒక్కసారి చూడండి. మళ్ళీ ఇక్కడ కూర్చున్న దానికి నుంచి అటు సైడ్ అయిపోయింది, ఇటు సైడ్ అట్లా వేయకుండా చాలా మంది ఏంది అని అంటే
షోల్డర్ మీద చూడరండి, ఆ కొస నుంచి ఈ కొస కరెక్ట్ గా ఉందా లేదా అని ఆ కొసకు పెట్టేసి ఈ కొసకు తీసుకొస్తారు. అట్లా తీసుకొస్తే భుజం కాడ కొంచెం ఇట్లా ఉబ్బులాగా వస్తుంది. షోల్డర్ అనేది కూర్చోదు, షోల్డర్ అనేది కూర్చోకుండా ఉబ్బులాగా వస్తుంది. ఇప్పుడు మీకు ఇది నేను మొత్తం అయినాక చూపిస్తా, ఎక్కడ చిన్నగా రిమార్క్ కూడా ఉండదు. మీరు ఇలా ప్రయత్నాలు చేసుకుంటే చేసుకోవచ్చు. చూడండి ఎక్కిచ్చేసా, ఒకటే కుట్టు పెట్టా నేను. ఇప్పుడు మళ్ళా కలిపి మొత్తం కుట్టు పెడతా. చూడండి ఇప్పుడు ఎక్కడన్నా మీకు ఏమన్నా అనిపిస్తుందా? ఒక్కసారి చూడండి, ఇది పంపకం ఆల్రెడీ ఇంక వెళ్ళిపోతుంది. చూడండి వాళ్ళు చెప్పిన దానికి కరెక్ట్ గా యాజ్ టీజ్ 2.5 ఇంచులు వచ్చింది షోల్డర్. ఇప్పుడు మొత్తం మళ్ళీ ఒక కుట్టేస్తా చూడండి. మొత్తం కలిపేసి అప్పుడు ఏంటి అని అంటే షోల్డర్ మీద పెట్టి ఒక పక్క ఆ సైడ్ వేస్తాం, ఒక పక్క ఈ సైడ్ వేస్తాం. మొత్తం ఒక్కసారి చాలా మంది ఏం చేస్తారు అని అంటే అటుకొస్త నుంచి తీసుకొచ్చి ఇటుకొస్త నుంచి తీసుకొచ్చి అటుకొస్తకి వేస్తారు. అట్లా వేసేసరికి ఏందని అంటే కరెక్ట్ గా భుజం అనేది కూర్చోదు, భుజం అనేది కూర్చోదు. అందుకని నేనైతే ఇలా చేస్తానండి. చూసారా ఒక హ్యాండ్ కూర్చున్నది. చూడండి ఎంత అంటే ఇక్కడ చూడండి ఎలా ఉందో. మనకి ఏమైనా ఫస్ట్ కావాల్సింది షోల్డర్ మీదనేనండి. ఇక్కడ బ్లౌజ్ అనేది కూర్చుంటే మీకు బ్లౌజ్ ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుందండి. చూడండి దీని కొలతతోటి మళ్ళీ దీన్ని వేసుకోవాలి. సేమ్ అండి, అటు ఎట్లా వేసినామో ఇటు కూడా సేమ్. చూసారు కదా ముందు పార్ట్ అనేది క్రాస్ అనేది మాత్రం చాలా నీట్ గా వచ్చింది. చూడండి ఒకసారి, చూసారు కదా అటు ఇటు హ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు కొలతలు ఎలా పెట్టుకోవడం మనం స్టిచ్ చూడండి. బ్యాక్ ను సమానంగా పట్టుకోండి, బ్యాక్ ను 2 సమానంగా పట్టుకోండి. ఆటోమేటిక్ గా ఈమె బ్లౌజ్ మాత్రం లూజ్ ఉంది అని చెప్పిందండి ముందే నాకు. ఒకసారి చూడండి, ఈమె బ్లౌజ్ బ్యాక్ పెడుతున్నాను. ఈమెది వచ్చేసి ఇంత ఉందండి. ఆమె లూజ్ ఉంది అన్నది కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వేస్తున్నాను. ఇది తర్వాత వేస్తా కుట్టు మాత్రం. ఇప్పుడు మాత్రం అసలు కొలత ఇదేనండి. తర్వాత ముందు పాటు కాజా పట్టి కొలతకి కాజా పట్టి కొలతే పట్టాలండి, ఉక్సు పట్టిది పట్టొద్దు. చూడండి ఇంత లూజ్ ఉంది, పినిసి కూడా పెట్టేసింది. కాజా పట్టి కొలత పెట్టాలి, ఇక్కడికి వచ్చిందండి. చూసారు కదా, అంటే మనం ఆల్రెడీ ఎక్స్ట్రా ఇంత వేసుకోవాలి, కానీ మామది కొలత మాత్రం ఇంత అండి. ఒకసారి చూడండి, చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ నేను పెట్టిన గీత ఆమె గీత సమానంగా పట్టుకున్నాను. ఖచ్చితంగా ఇక్కడ మాత్రం షోల్డర్స్ మాత్రం చూసుకోవాలండి. షోల్డర్స్ చూసుకోకుంటే మాత్రం కుట్టు వేయకండి. అంటే అక్కడ షోల్డర్ కరెక్ట్ గా సమానంగా ఉండాలి. చూడండి ఇక్కడికి వచ్చేసి హ్యాండ్, ఇది నేను హ్యాండ్ మార్కింగ్ పెట్టలేదండి, ఇప్పుడు పెడతా చూడండి. చూసారు కదా మాకు నాడలు కూడా అండి, నాడలు అంటే థ్రెడ్ ఉంది కాబట్టి వేస్తాయి. ఇక్కడికి ఉందండి మా కొలత, హ్యాండ్ కొలత వచ్చేసి ఇక్కడికి. మనం కొంచెం పెడదాం హ్యాండ్ కి. ఒక్కసారి మార్కింగ్ పెట్టేసాం కదా, మళ్ళీ ఒక్కసారి చూడండి. ఇలా ఇంకో వీడియోలో మీకు ఇంకోటి కూడా చెప్తానండి. బ్లౌజ్ అనేది ఇలా కుట్టకుండా కూడా ఇంకా వేరే లాగా కూడా కుట్టచ్చు. అది ఏంటిది అన్నది కూడా మీకు చెప్తాను. అసలు ఇంత కూడా పోగు అనేది కూడా బయటికి రాకుండా కూడా కుట్టచ్చండి. ఈ ఆమెది ఎగ్జాక్ట్ కుట్టండి ఇది వేసేది మాత్రం. తర్వాత మన ఎక్స్ట్రా కుట్టుని యాడ్ చేద్దాం. చూసారా ఇది ఆమె కుట్టు, ఈమె బ్లౌజ్ వరకు ఇంత కుట్లండి. చూసారా ఇప్పుడు మీకు కొలత నేను పెట్టిన దానికంటే ఎంత ఎక్స్ట్రా వచ్చిందో ఒకసారి మీరు చూడండి. మనం వాళ్ళు ఇచ్చిన దానికంటే 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలన్న అవసరం లేదండి. ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే మీకు ఎంత క్లాత్ అనేది వస్తుందో ఒక్కసారి గమనించండి. చూసారా ఇంత క్లాత్ కట్ చేశాను నేను.
ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఎక్స్ట్రా క్లాత్ కి ఇగో చూడండి ఎక్స్ట్రా కుట్టేస్తున్నా, అంటే 1/2 ఇంచ్ వేస్తున్నానండి, బాగా లూజ్ ఉంది అన్నారు. 1/2 ఇంచులో ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు వేసేసరికి కనీసం ఇంచు టైట్ అవుతుందండి బ్లౌజ్. చూసారా, దీని కొలత మాదిరే ఇది కూడానండి. చూసారా, నేను ఎగ్జాక్ట్లీ కుట్టు పెడుతున్నాను, వాళ్ళ దానికి కాదండి, మన కుట్టుకు పెడుతున్నాను. 2 minutes. ఇక చూసారు కదా, బ్లౌజ్ మొత్తం కంప్లీట్ వీడియో పెడుతున్నాను. ఏ డౌట్స్ ఉన్నా మాత్రం ఖచ్చితంగా మీరు నాకు కాల్ చేయండి, కామెంట్ లో కూడా పెట్టండి ఎలా ఉంది, ఎలా చెప్పాను, మీకు ఓకేనా, సాటిస్ఫాక్షన్ అయిందా కాలేదా అన్నవి కూడా నాకు తెలియాలి కదా. అందుకోసమని మీరు ఎలా ఉందన్నది కూడా కామెంట్ లో పెట్టండి ఈ వీడియో తీసి. ఒక్క నిమిషం. ఓకే, చూసారు కదా, ఇటు ఈ సైడ్ కుట్టండి. కానీ ఇగో ఇక్కడ చూసుకొని వేయాలండి కుట్లు మాత్రం, అది కూడా చెప్తున్నాను. ఇలాంటి జాకెట్లు కూడా ఇగో ఇలా పోగులు పోకుండా, ఇలా ఉండకుండా, ఇగో ఇలా రాకుండా, దీనికి కూడా ఒక కిటిక అనేది ఉందండి. అలా రాకుండా కూడా కుట్టవచ్చు, కానీ అది ఎక్కువ టైం అనేది మాత్రం తీసుకుంటది. ఆ టైంకు వాళ్ళు మనీ మనకు ఇస్తారా ఇయ్యరా అన్నది ఇక మీరు ఆలోచించుకోవాలి. అది కూడా ఎప్పుడైనా వీలుని చూసుకొని పెడతాను. లేదు అనుకున్న వాళ్ళు, అది కూడా మాకు కావాలి అక్క, మాకు తెలియాలి, మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు నాకు ఒకసారి కాల్ చేస్తే నేను దాని గురించి కూడా మీకు ఫోన్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా, చూసారు కదా, బ్లౌజ్ అనేది మాత్రం మీకు కటింగ్ స్టిచ్చింగ్ రెండు కంప్లీట్ చేసి చెప్పాను. ఓకేనా, ఓకేనా, ఎలా ఉంది, ఓకేనా. మరి వీడియోకి ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టండి. అట్లా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ ని షేర్ చేయండి. మీకు పని వచ్చు కావచ్చు, రాదు అని నేను రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే, అవగాహన లేని వాళ్ళు కొంచెం అన్నా వాళ్ళకు ఆలోచన అనేది వస్తుంది కాబట్టి వీడియోస్ మాత్రం షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియో ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి బాయ్.